మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా బోధ మండలం కనుగుట్ట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే విస్తరించిపోయింది. దాదాపు 100 ఎకరాలకు పైగా విస్తరించాయి. మొక్కజొన్న, జొన్న పంటలు అగ్నికి ఆహుతైపోయాయి. ఎగిసిపడుతున్న మంటలతో ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. పంటలు కళ్ళ ముందే బూడిది కావడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు. స్థానికులు, అధికారులు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సో మనం ఐ స్క్రీన్ మీద చూడొచ్చు, 100 ఎకరాలకు పైగా ఒకేసారి అగ్నికి ఆహుతైపోయాయి. అక్కడ రైతులు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే అంతా ఇలాంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ మనం థర్డ్ బాక్స్ లో చూస్తున్నాము, రైతన్నలు అక్కడే ఉన్నారు. రైతులు అక్కడే ఉండి దగ్గర వాళ్ళ కళ్ళ ముందే ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరగడంతో వాళ్ళు అల్లాడిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. కానీ అక్కడ రైతుల పరిస్థితి చాలా దారుణంగా, దయనీయంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, మనం చూస్తున్నాము అక్కడ 100 ఎకరాలకు పైగా అన్ని కూడా అగ్నికి ఆహుతైపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. రైతన్నల కళ్ళ ముందే ఇలాంటి ఒక సిచ్యువేషన్, రైతులు చాలా ఆవేదనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, రైతులు ఏం చెప్తున్నారు, స్థానికులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కంగుంట గ్రామ వ్యవసాయ క్షేత్రంలో ఒక్కసారిగా భారీగా అగ్ని ప్రమాదం అయితే సంబంధించింది. దీంతో దాదాపుగా సుమారు 100 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంటలు కాలి బూడిద కావడంతో అయితే రైతులైతే కన్నూరు మున్నీరు అవుతున్నారు. ఇటు ఓవైపు భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో అయితే ఇటు పూర్తిగా ఆ గ్రామం అంతా చుట్టుపక్కల కూడా భారీగానైతే పొగనైతే వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు రైతులు, గ్రామస్తులు కూడా ఫైర్ ఇంజిన్ అధికారులకి సమాచారం అందించారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న గ్రామస్తులు, రైతులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా భారీగా మంటలు అంటుకోవడంతో కూడా మంటలు ఆర్పడం కూడా వారికి కష్టతరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా అగ్నికి అయితే ఆహుతి అవుతా ఉన్నాయి. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో 100 ఎకరాల పంట కాలి బూడిదవగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 100 ఎకరాలకు పైగా జొన్న పంటలు పూర్తిగా అగ్నికి ఆహుతిగా అవ్వడంతో అయితే రైతులైతే కన్నీరు పర్యంతం అవుతున్నారు. ఏ రకంగా జరిగింది, ఏ విధంగా జరిగిందో తెలియదు. ఏకంగా భారీగా అగ్ని మంటలు ఇటు మొత్తం పూర్తిగా జొన్న పంటలను చుట్టుముడుతూ కాలుతా ఉండడంతో అయితే రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కాలిన పంటలకు కూడా తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతా ఉన్నారు. దాదాపుగా వారందరూ కూడా ఒక్కో ఎకరాకి 40,000 నుంచి 50,000 వరకు అయితే ఖర్చు చేసి పంటలను అయితే సాగు చేశారు. పూర్తిగా ఇటు పంట చేతికొచ్చే సమయాన ఇటు అగ్నికి ఆహుతి అవడంతో అయితే రైతులు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ మంటలు ఇటు కొంత ఈ ఆదిలాబాద్ జిల్లాలో మొదటి పంటగా పత్తి పంటను సాగు చేస్తూ ఉంటారు. రెండో పంటనైతే అత్యధికంగా మొక్కజొన్న పంటలు వేస్తారు. ఇప్పటికే పత్తి పంటకు సంబంధించినటువంటి పత్తి తీత పనులు పూర్తి కావడంతో కూడా వారందరూ రైతులు కూడా పత్తి పంటకు సంబంధించినటువంటి మొక్కలను కూడా తీసివేసి మళ్ళీ ఇటు ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పనులకి సమాయత్తం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పత్తి పంటకు సంబంధించి కర్రను కాల్చే సమయంలో జొన్న పంటలకు అంటకుండా లేదనుకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఆరా తీస్తా ఉన్నారు. కానీ పూర్తిగా 100 ఎకరాలకు పైగా పంటలు కాలిబూడి అవడంతో అయితే రైతులు అయితే కన్నీటి పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. శివాని, శ్రీనివాస్, అయితే అక్కడ మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా మొక్కజొన్న అండ్ అలాగే జొన్నకు సంబంధించిన పంట అంతా కూడా కాలి బూడిదైపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో రైతులు ఏం చెప్తున్నారు, చేతికి అందొచ్చిన పంట ఇలా కళ్ళ ముందే బూడిదైపోతుంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇటు రైతుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. దాదాపుగా ఇటు పంట చేతికొచ్చి నెల సమయం అయినప్పటికీ కూడా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కూడా పంటను కూడా పూర్తి స్థాయిలో పంట చేళ్ల నుంచి తీయలేదు. మరోవైపు పూర్తిగా దాదాపుగా పంట అంతా కూడా పంట చేళ్లలో ఉండగానే ఇటు అగ్నికి ఆగుదవడంతో అయితే వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాము
ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట పూర్తిగా అగ్నికి ఆహుతి అవడంతో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ కూడా రైతులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మంచిగా